నమస్తే, వెల్కమ్ టు బిగ్ బ్యానర్. లోక్సభ ఎన్నికల వేళ దేశ ఎన్నికల వ్యవస్థపై ప్రమాదకరమైన ఆట. తెరపైకి ఈవీఎంల హ్యాకింగ్ ప్రచారం, ప్రజల్లో అనుమానాలు రేకెత్తించే ప్రయత్నం, లండన్ కేంద్రంగా గుర్తు తెలియని హ్యాకర్ ఆరోపణలు, భారత ప్రజాస్వామ్యాన్ని అనుమానించేలా వ్యాఖ్యలు. ఇంతకీ ఎవరా హ్యాకర్? ఈ సమావేశాన్ని స్పాన్సర్ చేసింది ఎవరు? ఆర్గనైజర్ల అసలు మోటివ్ ఏంటి? ఈవీఎంలపై దుమారం. ఇదే వాటి బిగ్ బ్యానర్. రాజకీయాల్లో రాణించాలంటే టైమింగ్ ముఖ్యం. సరిగ్గా ఎన్నికల వేళ లండన్ కేంద్రంగా ఈవీఎంలపై హ్యాకింగ్ అంశం తెరపైకొచ్చింది. అంతేకాదు, ఈ సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ ఉండడంపై కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ అసలు లండన్లో ఏం జరిగింది? లండన్ కేంద్రంగా భారత ఎన్నికల వ్యవస్థపై ఆరోపణలు. 2014 లోక్సభ ఎన్నికల్లో ఈవీఎంల హ్యాకింగ్, గుర్తు తెలియని ఓ స్వయం ప్రకటిత హ్యాకర్ ఆరోపణలు, లోక్సభ ఎన్నికల తరుణంలో అనుమానాలు రేకెత్తించేలా ప్రకటనలు, రిలయన్స్ కమ్యూనికేషన్స్ కేంద్రాల నుంచి హ్యాకింగ్, అమెరికా ప్రభుత్వానికి తాను సాక్ష్యాలిచ్చినట్టు వెల్లడి, షుజా ఆరోపణలను ఖండించిన ఎన్నికల సంఘం. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. మన దేశంలో ఎన్నికలు నిర్వహించే తీరుపై ఎన్నో దేశాలు ప్రశంసించాయి. తమ దేశాల్లోనూ ఎన్నికల నిర్వహణకు సహకరించాలని భారత ఎన్నికల సంఘాన్ని కోరిన సందర్భాలు అనేకమున్నాయి. అలాంటి భారత ఎన్నికల వ్యవస్థ అస్తిత్వంపైనే అనుమానాలు రేకెత్తించేలా లండన్ కేంద్రంగా ఓ గుర్తు తెలియని వ్యక్తి సంచలన ఆరోపణలు చేశాడు. తనను తాను సైబర్ నిపుణుడిగా ప్రకటించుకున్న ఈ సదరు వ్యక్తి చెప్పినవన్నీ నిజాల కంటే కట్టుకథలుగా ఉన్నాయి. అయినా కూడా మన దేశంలోని కొంతమంది డిజైన్డ్ జర్నలిస్టులు ఈ కట్టుకథల్లో వాస్తవమెంతో తెలుసుకోకుండానే అనుమానాలు రేకెత్తించేలా తమదైన శైలిలో కథనాలు సైతం ప్రసారం చేయడాన్ని కొంతమంది తప్పుపడుతున్నారు కూడా. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ద్వారా గత సార్వత్రిక ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందంటూ తనను తాను సైబర్ నిపుణుడిగా చెప్పుకుంటున్న సయ్యద్ షుజా చేసిన ప్రకటన దేశంలో సంచలనం సృష్టించింది. లండన్ కేంద్రంగా పనిచేసే భారత జర్నలిస్టుల సంఘం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ అనుకూల జర్నలిస్టుల సంఘంగా దీనికి పేరుందని ప్రచారం కూడా ఉంది. అంతేకాదు, ఈ సమావేశానికి భారత్ నుంచి అనేక పార్టీలను పిలిచామని నిర్వాహకులు తెలిపారు. అయితే కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్ ఒక్కరే ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశానికి ముందు కూడా నిర్వాహకులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈవీఎంలను ఎలా హ్యాక్ చేయవచ్చో సైబర్ నిపుణుడు సయ్యద్ షుజా స్వయంగా ప్రదర్శించి చూపుతారని మీడియాకు తొలుత సమాచారం అందించారు. మీడియా ప్రతినిధులు కూడా షుజా ఎప్పుడొస్తాడా అంటూ ఎదురు చూశారు. తీరా నిర్వాహకులు షుజా రావడం లేదని, అయితే అతను స్కైప్ ద్వారా పాల్గొంటారని చెప్పుకొచ్చారు. కాలిఫోర్నియాలో ఓ గుర్తు తెలియని ప్రదేశం నుంచి షుజా మీడియా ముందు మాట్లాడారు. ఓ పొడవైన సోఫా మీద ఆయన కూర్చొని తన చుట్టూ ఉన్న పరిసరాలు ఏవీ కూడా కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు. అంతేకాదు, తన ముఖానికి సైతం ముసుగు వేసుకున్నాడు. ఇంకా తనపై 4 రోజుల కిందటే న్యూయార్క్ లో దాడి జరిగిందని, అందుకే ఈవీఎంల లైవ్ హ్యాకింగ్ డిమాన్స్ట్రేషన్ చేయలేకపోతున్నానని చెప్పుకున్నాడు. తన ఈ వీడియో కాల్లో ఈవీఎంలను ఎలా హ్యాక్ చేయవచ్చును మాత్రం ఆయన ప్రదర్శించలేదు. I'm known with many names. You know, some call me Sid, some call me Syed, some call me Rinkesh, some call me Mohit. I'm also a fortune teller. So I can tell you what is going to happen after this press conference. First thing, Election Commission of India will deny the possibility of EVM hacking. Second, the ruling party will deny their involvement in what happened since 2013 until date. Third, the Electronic Corporation of India will deny my existence as an employee of ECI. And fourth, that I don't exist in any system whatsoever in India because I'm dead 4.5 years ago. అంతేకాదు,
దేశంలో జరిగిన కొన్ని హత్యలు ప్రమాదాలపై కూడా అనుమానాలు రేకెత్తించేలా ప్రకటనలు చేశాడు. 2009-2014 మధ్యకాలంలో తాను ఈసీఐఎల్ ఈసీ కోసం పనిచేశానని చెప్పుకొచ్చాడు. తమ బృందంలో మొత్తం 14 మంది సభ్యులున్నారని, ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చా అన్నది పరిశీలించి సాంకేతిక వివరాలు తమకు ఇవ్వాలని మమ్మల్ని కోరారని, తాము చేయవచ్చని చేసి చూపామని చెప్పుకొచ్చాడు. 2014 ఎన్నికలను రిగ్గింగ్ చేసే లక్ష్యంలోనే ఎన్నో లక్షల కంప్యూటర్లను, కనెక్టర్లను ఉత్పత్తి చేశారని, 2014 ఏప్రిల్ 30న హైదరాబాద్ లో ఓటింగ్ జరిగినప్పుడు ఈవీఎంల నుంచి లో ఫ్రీక్వెన్సీలో సిగ్నల్స్ వెలువడుతున్నట్లు గమనించామని, ఓ మాడ్యులేటర్ సాయంతో ఈవీఎంలను ట్యాంపర్ చేస్తున్నట్లు గ్రహించామన్నారు. బీజేపీని గెలిపించేందుకోసం ఇదంతా చేశారని ఆరోపించాడు. అందుకే తాము ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నామని, 2014 మే 14న ట్యాంపరింగ్ వివరాలు తెలుసుకుందామని తాను తన బృందంలోని సభ్యులు ఓ బీజేపీ నాయకుడి దగ్గరికి వెళ్లామని, కానీ ఆయన తన గన్మ్యాన్ తో మాపై కాల్పులు జరిపించాడని చెప్పుకొచ్చాడు షుజా. ఆ తర్వాత గాయపడి తప్పించుకున్నారని, తన టీం సభ్యుల్లో కొందరు మరణించారన్నారు. ఈ ఘటనను కప్పిపుచ్చేందుకే ఆనాడు కిషన్ బాగ్ లో మత ఘర్షణలు జరిగినట్లు చిత్రీకరించారని కూడా ఆరోపించాడు. ఈ కాల్పుల్లో 3 మరణించారు, 17 మంది గాయపడ్డారు. చనిపోయిన వారిలో తన టీం సభ్యులున్నారని ఆనాడు కర్ఫ్యూ విధించారన్నారు. అంతేకాదు, తమ బృందంలో 14 మందిలో ఇప్పుడు మిగిలింది 3 మిగిలిన వారంతా హత్యకు గురయ్యారని షుజా చెప్పుకొచ్చాడు. దాంతో 2014లో తాను భారత్ నుంచి పరారయ్యానని అన్నాడు. అమెరికాలో రాజకీయ ఆశ్రయం కోరానన్నారు. అయితే తన వాదనకు మద్దతుగా షుజా ఎలాంటి ఆధారాలను ఇవ్వలేదు. ఈవీఎంలను హ్యాక్ చేయడం కోసం తక్కువ పౌనపుణ్యమున్న సంకేతాలను పొందేలా బీజేపీకి టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో సాయం చేసిందని షుజా ఆరోపించాడు. డేటాను ట్రాన్స్మిట్ చేయడానికి జియోకు నెట్వర్క్ ఉంది. దీనివల్ల బీజేపీ లబ్ధి పొందిందని చెప్పుకొచ్చాడు. ఇలాంటి సౌకర్యాలు దేశవ్యాప్తంగా 9 చోట్ల ఉన్నాయని అన్నాడు. కానీ నిజానికి 2014లో జియో సేవలు ప్రారంభం కాలేదు. 2016 సెప్టెంబర్ నుంచే అవి ప్రారంభమయ్యాయి. దాంతో షుజా చేసిన ఆరోపణల్లో పసలేదని, ఏదో సంచలనం కోసమే ఈ ఆరోపణలు చేసినట్లు అర్థమవుతుందని కొంతమంది విశ్లేషకులు అంటున్నారు. అలాగే గత లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, ఢిల్లీకి సంబంధించి ఈవీఎంలలో రిగ్గింగ్ జరిగిందని కూడా ఆరోపించాడు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలు హ్యాక్ చేసినట్లు తెలుసుకున్నందువల్లే బీజేపీ నేత, కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండే హత్యకు గురయ్యారు. ఎన్నికల ఫలితాలొచ్చిన కొద్ది వారాలకే ఢిల్లీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముండే చనిపోయారు. అటు ముండే మరణంపై దర్యాప్తు జరుపుతున్న ఎన్ఐఏ అధికారి తాంజిల్ అహ్మద్ ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలనుకున్నారు. ఆలోగానే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు. Tanzil Ahmed, the NIA officer who was investigating another case, he happened to get involved in Gopinath Munde's murder, and he had enough evidences to show the world that Gopinath Munde was murdered by his own political party. The EVMs were hacked and how it was done. So he had enough information. However, unfortunately, he was also killed, murdered, I would say, and his case was completely covered up with another, goof of story. So this is what is happening in India, and unfortunately we can't do anything about it. 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై కూడా ఆరోపణలు చేశారు. ఆ ఎన్నికల్లో ఈ సంకేత ప్రసారాలను తామే అడ్డుకున్నామని, ఫలితంగా మొత్తం 70 స్థానాల్లో 67 స్థానాలను ఆమ్ ఆద్మీ పార్టీ గెలుచుకుందన్నారు. ఇటీవల జరిగిన రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తమ బృందం ఈవీఎం సిగ్నల్స్ ను అందుకుందని, లేకుంటే ఈ రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించేదని షుజా చెప్పుకొచ్చాడు. మరోవైపు ఈవీఎంలతో రిగ్గింగ్ చేయవచ్చా అన్నది తెలుసుకునేందుకు ఎస్పీ, బీఎస్పీ, ఆమ్ ఆద్మీ పార్టీ తమను సంప్రదించాయన్నారు షుజా. సాయం చేసే ఉద్దేశంతో కాంగ్రెస్ ను తామే సంప్రదించామన్నారు. అలాగే ఈవీఎంల హ్యాకింగ్ పై కథనం రాయడానికి పాత్రికేయురాలు గౌరీ లంకేష్ అంగీకరించారని, ఆలోగానే ఆమె హత్యకు గురయ్యారని, ఈవీఎంలలో వాడిన వైర్లను ఎవరు తయారు చేశారన్నది తెలుసుకునేందుకు సహచట్టం కింద ఆమె దరఖాస్తు చేశారు. ఆ తర్వాతే ఆమె హత్య జరిగిందని షుజా అనుమానాలు వ్యక్తం చేసేలా వ్యాఖ్యలు చేశారు. కానీ అతను చెప్పిన విషయాల్లో నిజానిజాలు ఎంత అనే విషయాలు తెలుసుకోకుండానే అనుమానాలు రేకెత్తించేలా మన దేశంలోని కొన్ని సంస్థలు పనిగట్టుకుని ప్రచారం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిత్య నూతన విజ్ఞానంతో ప్రపంచానికే మార్గదర్శిగా నిలిచిన వేదభూమి ఇది నాటి భారతం. సనాతన ధర్మం, ఆచార సంప్రదాయాలపై దాడులు ఇది నేటి భారతం. స్వార్థ రాజకీయాలు,
విదేశీ కుట్రలతో భరత జాతిని నిర్వీర్యం చేస్తున్న దుష్ట శక్తులపై గళమెత్తాలని మీరనుకుంటున్నారా? కానీ ఒక్కడినే ఏం చేయగలననే నిర్వేదంలో ఉన్నారా? అయితే రండి, దేశం కోసం ధర్మం కోసం ఆవిర్భవించిన ఏకైక న్యూస్ ఛానల్ భారత్ టుడేతో జతకలవండి. ఆరోగ్యాన్ని హరించే, సమాజాన్ని తప్పుదారి పట్టించే చిల్లర ప్రకటనలకు ఎన్నడూ తల వంచని మన భారత్ టుడే ఛానల్లో ప్రసారమయ్యే కార్యక్రమాలకు సహసమర్పకులుగా ఉండండి. కేవలం సంవత్సరానికి 1000 రూపాయలను నెఫ్ట్ లేదా నెట్ బ్యాంకింగ్ లేదా చెక్ ద్వారా SBI సహస్ర టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ అకౌంట్ నంబర్ 380255827171 IFSC SBIN 0004155 కు పంపి ధర్మరక్షణలో భాగస్వాములు కండి. మీ చెల్లింపు వివరాలను 9133311266 నంబర్కు వాట్సాప్ చేయండి. లక్ష్యం కోసం 1,00,000 మందిలో మీరు ఒకరు కండి. ధర్మ రక్షణ మన ధ్యేయం, దేశ రక్షణే మన లక్ష్యం. ఎవరైనా న్యూట్రల్ పర్సన్ మనకు ఫర్గా మారాలంటే మొదట వారిని కన్విన్స్ చేయాలి. వారికి మనం చెప్పే విషయాల పట్ల నమ్మకం కలిగించాలి. అయినా కన్విన్స్ కాలేదంటే వారిని కన్ఫ్యూజ్ చేయాలి. ఇప్పుడు దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ఇదే సూత్రాన్ని అనుసరిస్తోందా? మొదట రఫైల్ ప్రజల్లో అనుమానాలు రేకెత్తించేలా ప్రచారం. ఇప్పుడు సరిగ్గా ఎన్నికలకు మరో 2 నెలలు ఉందనగా లండన్ కేంద్రంగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తిని సైబర్ నిపుణుడిగా పరిచయం చేసి పొంతన లేని కథనాలతో జనాన్ని మరింత కన్ఫ్యూజ్ చేసేలా చేయడం. ఇదంతా మోడీ సర్కార్ను టార్గెట్ చేసేందుకు కాంగ్రెస్ ఆడుతున్న గేమ్ ప్లానా? ఈవీఎంలను హ్యాకింగ్ చేయవచ్చు అంటూ వచ్చిన కథనాలు ఇప్పుడు దేశంలో రాజకీయ దుమారాన్ని సృష్టించాయి. అధికార బీజేపీని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ తో పాటు దాని మిత్రపక్షాలు ముప్పేట దాడికి దిగాయి. ఇటు బీజేపీ నేతలు కూడా కాంగ్రెస్ పై ఎదురుదాడికి దిగారు. ఈ గందరగోళంలో చాలా పార్టీలు మళ్లీ పాత పద్ధతైన బ్యాలెట్ కు వెళ్తామని అంటున్నాయి. గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఈవీఎంలను హ్యాకింగ్ చేసినట్లు సయ్యద్ షుజా చేసిన ఆరోపణలు సైన్స్ ఫిక్షన్ లా ఉన్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ చెప్పుకొచ్చారు. ఈ ఆరోపణల్లో యథార్థాల గురించి మీడియా కానీ దర్యాప్తు సంస్థలు కానీ దర్యాప్తు జరపాలని చెప్పారు. తాను వ్యక్తిగత పని కోసం లండన్ వెళ్లానని, అక్కడ జరిగిన విలేకరుల సమావేశానికి తనకు ఆహ్వానం పంపారని, అందుకే అక్కడికి వెళ్లానని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సమస్య దేశ భవిష్యత్తుకు సంబంధించినదని, ప్రజాస్వామ్యం ప్రజలకు సంబంధించిందని, ఏదో ఒక రాజకీయ పార్టీకి సంబంధించినది కాదని సిబల్ అన్నారు. और ये जो मुद्दा जो उठा है ये किसी राजनीतिक दल, एक राजनीतिक दल से जुड़ा हुआ नहीं है. ये मुद्दा क्या लोकतंत्र यहाँ बहाल है या नहीं, ये उसके बारे में है. ये डेमोक्रेसी के बारे में है. ये मुद्दा फ्री एंड फेयर इलेक्शंस के बारे में है. इसमें कोई राजनीतिक दल की बात नहीं आती. लोकतंत्र की बुनियाद तभी मजबूत होगी जब चुनाव निष्पक्ष तरीके से किए जाएंगे. और ये मुद्दा उस बात से जुड़ा हुआ है, हिंदुस्तान के भविष्य से जुड़ा हुआ है. मैं वहां जब लंदन गया तो उस समय आशीष रेय साहब ने, क्योंकि वो प्रेसिडेंट हैं इंटरनेशनल जर्नल एसोसिएशन की, वहां उन्होंने कहा कि उन्होंने सब राजनीतिक दलों को इनविटेशन भेजा था, कांग्रेस को, बीजेपी को, सभी राजनीतिक दलों को, और इलेक्शन कमीशन को भी इनविटेशन भेजा था. అటు భారతదేశ ప్రజాస్వామ్యం పేరు ప్రతిష్టలను దెబ్బతీసేందుకు గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు ఈవీఎంలను 2014 సాధారణ ఎన్నికల్లో రిగ్గింగ్ చేసినట్లొచ్చిన ఆరోపణలపై ఆయన ఘాటుగా స్పందించారు. ఆశీష్ రే లండన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సయ్యద్ షుజా ఈవీఎంల రిగ్గింగ్ పై ఆరోపణలు చేశారన్నారు. ఆశీష్ రే ఓ అంకిత భావం గల కాంగ్రెస్ వ్యక్తి అని చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ లండన్ వెళ్లినప్పుడు ఆయన ప్రయాణానికి ఆశీష్ స్పాన్సర్ చేశారన్నారు. నేషనల్ హెరాల్డ్ పత్రికకు చురుకైన కంట్రిబ్యూటర్ గా ఆశీష్ వ్యవహరిస్తున్నారని కూడా చెప్పారు. రాహుల్ గాంధీని ఆశీష్ ట్వీట్లలో పొగిడిన సందర్భాలను కూడా రవిశంకర్ ప్రసాద్ ప్రస్తావించారు. నిజానికి 2014 సాధారణ ఎన్నికలు జరిగినప్పుడు యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉందని, ఈవీఎంలను విమర్శించేవారు కూడా వాటిని ఉపయోగించి జరిగిన ఎన్నికల్లో గెలిచారా అంటూ ప్రశ్నించారు. लंदन में सर्कस हुआ था, हैकाथॉन, उसी के बारे में कुछ विस्तार से बात करने की इच्छा है. द हैकाथॉन ऑर्गेनाइज्ड इन लंदन was a political stunt at the behest of the Congress party.
ये कांग्रेस पार्टी के द्वारा प्रायोजित एक राजनीतिक स्टंट था और इसका उद्देश्य था भारत के लोकतंत्र को बदनाम करना। इट वॉज डिजाइन टू डिफेम इंडियाज डेमोक्रेसी एंड द सैंक्टिटी ऑफ द इंस्टीट्यूशन ऑफ इलेक्शन कमीशन। इस पूरे प्रेस को आयोजित किया था इंडियन जर्नलिस्ट एसोसिएशन ने। इसके अध्यक्ष हैं श्रीमान आशीष रे। ये समर्पित कांग्रेसी हैं, कमिटेड कांग्रेसमैन। 27 अगस्त 2018 को राहुल गांधी का कार्यक्रम इसी संगठन ने लंदन में आयोजित किया था। कपिल सिब्बल जी वहां क्या कर रहे थे, ये बात मुझे समझ में नहीं आ रही है। What Mr. Kapil Sibal was doing there? The BJP was like to ask this question. In what capacity was Kapil Sibal present there? इस पूरे आयोजन से क्या 2014 के देश के जनमत का अपमान हो रहा है? Is the Congress sponsored event designed to defame the popular mandate of 2014? क्या यह देश के 90 करोड़ मतदाताओं का अपमान है? और कहा गया कि 14 में हैकिंग से मोदी जी जीते हैं। 2014 के चुनाव में आप याद करिए, यूपीए पावर में थी, हम नहीं थे। तो जैसा कि चुनाव आयोग ने कहा, ये पूरी कमेटी जो बनी थी 2010 में बनी थी, जो पूरा ईवीएम के टेक्नोलॉजिकल इश्यू को देखती है, मैं उस पर अलग से आऊंगा। तो जो हम सत्ता में थे नहीं, तो फिर भी हमारी इतनी हैसियत थी कि साहब हम हैकिंग कर सकते थे। ये कौन सा लॉजिक है? అటు లండన్ లో జరిగిన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీయే కపిల్ సిబల్ ను పంపిందని మరో కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ఆరోపించారు. ఈ చర్యతో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమిని కాంగ్రెస్ ముందుగానే అంగీకరించినట్లయిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ ఈ కార్యక్రమానికి వెళ్లడం యాదృచ్ఛికం కాదని సోనియా, రాహుల్ ఆయన్ను పంపారని దుయ్యబట్టారు. ఈవీఎంలను ఎవరు హ్యాక్ చేయలేరని, దేశ వ్యతిరేక శక్తులు కాంగ్రెస్ పార్టీ బుర్రను హ్యాక్ చేశారని నఖ్వీ చురకలు అంటించారు. ये जो हैकिंग का हॉरर शो है कांग्रेस का, जिसकी प्रोड्यूसर डायरेक्टर सोनिया गांधी जी और राहुल गांधी जी हैं, उनको इस बात को समझ लेना चाहिए कि इस हैकिंग के हॉरर शो से उनकी हार जो है वो बचने वाली नहीं है। अगर जिस तरह के तर्क और जिस तरह के कुतर्क दिए गए हैं, उसको तो बच्चा भी देख करके और मजाक उड़ा रहा है कांग्रेस का। आप जो है वो आपने जिन लोगों को सुपारी दी है देश की लोकतांत्रिक व्यवस्था को बदनाम करने की, देश के लोकतांत्रिक सिस्टम और चुनावी सिस्टम को बदनाम करने की, वो भी जो है एक्सपोज हो रहे हैं। आप तो एक्सपोज हो ही रहे हैं, कांग्रेस के लोग एक्सपोज हो रहे हैं, कांग्रेस की लीडरशिप एक्सपोज हो रही है। बंगाल की रैली में आप कहते हैं कि साहब हम एक कमेटी बनाएंगे ईवीएम के खिलाफ। तो भैया क्यों आप या तो कह दो कि साहब हम सामने जो है वो लड़ने की हमारी हिम्मत नहीं है। हार से पहले जो हार का हारर शो बना आप दिखा रहे हो दुनिया को और देश को, उससे तो आप और एक्सपोज हो रहे हो। అటు బీజేపీ నేత గోపీనాథ్ ముండే మృతిపై కొంతమంది కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మహారాష్ట్ర ఆర్థిక మంత్రి సుధీర్ ముంగంటివార్ ఆరోపించారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. देखो, मुझे लगता है कि ये बड़े हीन स्वरूप के आरोप है। ऐसे आरोप करते समय कोई एविडेंस नहीं, पुरावे नहीं। कानून में ऐसे आरोप करने वालों को कोई सजा नहीं होती, उसका फायदा लेकर इस त्रुटियों का लाभ उठाकर कुछ भी सनसनाटी निर्माण करना। मैंने तो मुख्यमंत्री महोदय से बात की है कि एक तो ऐसे व्यक्ति को यहां लाकर उसके पास क्या एविडेंस है ये देखना चाहिए, नहीं तो कोई भी व्यक्ति उठेगा कल यही बात और कोई कांग्रेस के बड़े नेता के बारे में कहेगा कि इन्होंने ऐसी ऐसी उस समय में कांग्रेस के बड़े नेता की हत्या की है और हमने कहे ना। मुझे लगता है कि ऐसे व्यक्तियों को पकड़कर अगर इतने वर्ष वो शांत क्यों बैठा? अपनी घटना ये कहती है कि आपको ऐसी गंभीर बात अगर पता है तो आपने इस गंभीर बात का उलगड़ा करना चाहिए। फिर आपके मन में क्या डर था? आपने इतने वर्षों के बाद ये आपने आगे बढ़ाया। इसका मतलब ऐसा है, ये एक बड़ा षड्यंत्र है। अब ऐसे व्यक्ति की नार्को टेस्ट होनी चाहिए और नार्को टेस्ट करते हुए कितनी सच्चाई है वो निकालना चाहिए। नहीं तो आगे कोई भी व्यक्ति कुछ भी आरोप करेगा, सनसनाटी होगी, तो जनतंत्र का जो स्तर है वो निम्न स्तर में आ जाएगा। అయితే రాజకీయ పార్టీలు చేస్తున్న ఈ ఆరోపణలను ఈసీ ఖండిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ ఆరోపణలపై మరింత రచ్చ జరిగే అవకాశం ఉందని కొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు.
గత సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల ద్వారా రిగ్గింగ్ జరిగిందంటూ సయ్యద్ షుజా చేసిన ఆరోపణలపై భారత ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారంటూ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. షుజా చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు చేసి తగిన దర్యాప్తు చేపట్టాలని కోరుతూ ఢిల్లీ పోలీసులకు ఈసీ లేఖ రాసింది. హ్యాకర్ షుజా ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం ఖండించింది. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రూపొందించే ఈవీఎంలను ఎవరూ హ్యాక్ చేయలేరని స్పష్టం చేసింది. ఉన్నత ప్రమాణాలతో కట్టుదిట్టమైన భద్రత, నిఘా మధ్య తయారైన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లపై అనుమానాలు అనవసరమని స్పష్టం చేసింది. ఈవీఎంలపై అనుమానాలు రేకెత్తిస్తూ తమను లక్ష్యం చేసుకోవడంపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. 2010లో నియమితులైన సాంకేతిక నిపుణుల కమిటీ ఆధ్వర్యంలో వీటిని తయారు చేశామని తెలిపింది. భారత ప్రజాస్వామ్య వ్యవస్థ పునాదుల్నే అనుమానించేలా సంచలన ఆరోపణలు చేసిన స్వయం ప్రకటిత సైబర్ నిపుణుడు సయ్యద్ షుజా ఎవరు, ఎక్కడి వారు లాంటి వివరాలేవి వెల్లడి కావడం లేదు. అమెరికా నుంచి లండన్లోని విలేకరులతో స్కైప్ ద్వారా మాట్లాడిన షుజా ముసుగు వేసుకోవడంతో ఆయన్ను చూసే అవకాశం కలగలేదు. తాను భారతీయుడినని, హైదరాబాద్లో ఈసీఐఎల్తో కలిసి 2000-2013 మధ్యకాలంలో పనిచేశానని ఆయన చెబుతున్నా అందుకు సంబంధించిన ఆధారాలేవీ లభించలేదు. పేరు తప్ప నివాసం, కుటుంబ సభ్యులు ఇలా ఆయనకు సంబంధించిన ఒక్క వివరము వెలుగులోకి రాలేదు. ఈసీఐఎల్తో పాటు అందులోని వివిధ విభాగాల్లో సయ్యద్ షుజా పేరుతో ఎవరైనా పనిచేశారా అని అధికారులను, సిబ్బందిని, యూనియన్ నేతలను అడగ్గా అతనెవరో తెలియదని సమాధానం చెప్పారని అంటున్నారు. సయ్యద్ షుజా పేరు గల వ్యక్తి ఎవరూ లేరని, పని చెయ్యలేదని చెబుతున్నారు. ఇక ఈవీఎంలను రూపొందించిన బృందంలో రెగ్యులర్ ఉద్యోగులే ఉంటారు తప్ప కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులెవరూ ఉండరని చెప్పారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలోనూ సయ్యద్ షుజా పని చెయ్యలేదని ఎలక్ట్రానిక్ మిషనరీ అండ్ సర్వీస్ డివిజన్ హెడ్ కూడా స్పష్టం చేసినట్లు వార్తలొచ్చాయి. ఇక ఎలక్ట్రానిక్ మిషనరీ అండ్ సర్వీస్ డివిజన్ ఉద్యోగ సంఘాల నాయకులు సైతం అలాంటి పేరుగల ఉద్యోగిని తాము చూడలేదని అంటున్నారు. దాంతో షుజా కావాలనే సంచలనం కోసమే ఉద్దేశపూర్వకంగా ఈవీఎంలపై అనుమానాలు కలిగేలా ఆరోపణలు చేసి ఉండవచ్చునని అంటున్నారు. అటు తమకు ఈవీఎంలపై ఎలాంటి అనుమానాలు లేవని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ అన్నారు. టీఆర్ఎస్ fully support EVMs in election process in our country because many a times there is a controversy going on. I think scientifically it is not correct. So earlier there was a meeting in Election Commission way back somewhere in 2010. On behalf of TRS party, I attended that party and I am very much confident that when Election Commission of India had shown us the technicalities and senior scientists from IIT, Chennai, Mumbai, Delhi, Kanpur, they have attended and they have given a demonstration whereby I am confident that no tampering can be seen with these EVMs in the electoral process. So it is an unnecessary controversy and people make these allegations when they are defeated. అటు కిషన్ బాగ్ లో జరిగిన మత ఘర్షణలపై బీజేపీ నేత కిషన్ రెడ్డి స్పందించారు. ఆ రోజు జరిగిన ఘటనపై పోలీసులు ఎందుకు కేసులు నమోదు చేయలేదని ప్రశ్నించారు. కావాలనే తప్పుడు ఆరోపణలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఈ కథలు అల్లుతున్నారని ఆయన అన్నారు. सैयद शुजा जो अमेरिका में रहकर लंदन में कांग्रेस पार्टी का नेता कपिल सिब्बल समक्ष में जो प्रेस कॉन्फ्रेंस में मेरा ऊपर जो आरोप किया है, मैं हैदराबाद में 11 लोगों को रिवॉल्वर से हत्या किया हूं, वहीं मेरा साथी लोग, और उसके संदर्भ में किशन बाग में भी प्लांटेड एक कम्युनल क्लासेस क्रिएट करके 11 लोगों का जो हत्या किया गया उसमें भी मैं प्लांट किया बोल के जो आरोप मेरा ऊपर आया है। मैं कांग्रेस पार्टी से यही डिमांड करना चाहता हूं, जब जो 11 लोगों को मैं हत्या किया बोल के जो आरोप सैयद शुजा ने किया है, जब कांग्रेस पार्टी का सरकार था, कांग्रेस पार्टी का सरकार में भारतीय जनता पार्टी ईवीएम को टैंपरिंग किया बोल के बोल रहे। आपका सरकार थी, ये प्रांत में आपका सरकार थी, दिल्ली में आपका सरकार थी, आपका सरकार में आपका ऑफिसर्स काम कर रहे, जब विपक्ष में रहने वाला हमारा पार्टी कैसा ईवीएम को टैंपरिंग किया है, कैसा मैं 11 लोगों को
ये टैंपरिंग के विषय पर सैयद शुजा उनका फॉलोअर्स को मैं हत्या किया हूं। मैं अब तक कोई मेरे ऊपर एक क्रिमिनल केस भी नहीं है। मैं कांग्रेस का जैसा कोई हत्यारी भी नहीं हूं। कांग्रेस के नेता बहुत तेलंगाना आंध्र में भी बहुत हत्या किया है, मैं ऐसा भी नहीं हूं। ఇది వాల్ట్ బిగ్ బ్యానర్. మరో ముఖ్యమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం.